చి బయటికి వెళ్ళాలంటే మహాభయంగా ఉంది. వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకని ఏమీ తెలియట అడుగుతారేటండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. అంటారు నిజమే అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరిక ఉండనే ఉంది. వాళ్ళ నోళ్లు ముయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే. చూద్దాం మీనాక్షి, చూద్దాం. చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది గనక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చానేమిటా అని అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక, మాట్లాడాలని లేక, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేక? ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులని నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్యారని తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్లే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచిని పట్రా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే, సరుకులు తీసుకొస్తానని వెళ్ళి ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకి చెల్లిస్తే గాని సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగివను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్, దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్ద అబ్బాయా? అబ్బే, ఈ మొద్దడు నా కొడుకెలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులు పంపిస్తాం. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే, పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్ను, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా? తొందర ఏమిట్రా, తిండిపోతు వెధవా. నానా పుణుకులు తెచ్చాన్రా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఏ ముష్టి తినాల్సిందేనా? దాకా ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపు కావలసింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ముష్టి అవసరం ఉంటుందేమో, తీసి జాగ్రత్త పెట్టమ్మా. డియర్, ఈసారి
ఈసారి హోటల్ కాకుండా ఈ గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చామి. మన గురించి వాచ్మెన్ ఎక్కడా వాగడు కదా. నోటుతో కొడితే నోరు మూస్తారు డార్లింగ్ ఎవరైనా. ఆఫ్టర్ వాచ్మెన్. అయితే సరే, మన పెళ్ళెప్పుడు? ఏమిటి నిన్న నెక్లెస్ అన్నావు, ఇవాళ పెళ్ళంటున్నావు? వీటిలో నీకేం కావాలి? నువ్వెంత అమాయకుడు శ్రీకాంత్. నువ్వు పెళ్ళాడితే ఒక్క నెక్లెస్ అయినా నాకు వచ్చేదే. ఎన్ని జెండాలు, ఎన్ని పార్టీలు, ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు. మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుట్టలేదు. ఒరే వంకాయ్, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గా బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, అతను పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే. పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. పట్టుకో. ఎర్రకొడి అది అమ్మయ్య. ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా? ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఇంత బడా నిజాయితీ మనిషిని మేం చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు గిల్లి తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చట పడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లస్కుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఈయన వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకడి చూసావా ఎంత ముద్దుగా ఉందో? చిచ్చి వచ్చి మండ. ఏటా ఎర్రకోడి నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు. ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చేయి. ఆ లైట్ నేనే చేసుకుంటానా? పోనీ సీటు తీసుకో. సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మోకం చూడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. వీడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏంటారు అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మగానికి ఏమన్నా కొళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మా నీ గొడవ?
తెలుసులే సార్. ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? అవును. సైకిల్ ముందు ముంతలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది. నువ్వు చూసావా? అమ్మలాగా బుస్సు. మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. నెట్టుకొని చితగొట్టేయండి. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కనుక్కోండి. ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే. మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లాచుకుంటాక అదే సంగతే. సైకిల్ మీ చేయి. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లాచుకుంటాక ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారి నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎళ్ళు. టక్కన ఆగిపోతుంది. లటక్కన వాడేసుకో. ఎళ్ళు ఎళ్ళు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయే. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్లే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఏమన్నా ముద్రలు ఉన్నాయా? లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను గాని కొనుక్కుంటావా? 25? రెండు 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే బోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయేమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం. నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబు కొట్టకండి. ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడు దొరకనండి. కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి? నొక్కేంటి సారు? ఆడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయన్ని కొట్టినా ఒకటే, మూలన్న ముసలమ్మని కొట్టినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సారు? పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదాన్ని చదివేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్. ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకో తాగు. నువ్వు కూడా రా. 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం అతను ఐస్ సోడా తాగుదాం.